శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర 6వ అధ్యాయం. సాయిబాబా యొక్క అనుమతి, వాగ్దానము, ఉరుసు ఉత్సవం, చంద్రోత్సవం, ఉరుసు, శ్రీరామనవమిగా మారిన వైనం, మసీదుకు మరమ్మతులు. ఇది ఈ రోజు టాపిక్స్. సాయిబాబా యొక్క అనుమతి, వాగ్దానం. సంసారమను సాగరంలో జీవుడనడి ఏడను సద్గురుడే సరంగు అయి నడుపునప్పుడు అది సులభముగను సురక్షితముగను గమ్యమును చేరును. సద్గురు అనగానే సాయిబాబాకు స్ఫురణకు వచ్చుచున్నారు. నా కళ్ళ ఎదుట సాయిబాబా నిలిచి ఉన్నట్లు, నా నుదుట ఊది పెట్టుచున్నట్లు, నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదించుచున్నట్లు పొడుముచున్నది. నా మనసు సంతోషంతో నిండిపోయి కళ్ళ నుండి ప్రేమ పొంగి పొరలుచున్నది. గురుహస్త స్పర్శ మహిమ అద్భుతమైనది. ప్రళయాగ్ని చే కూడా కాలనట్టి వాసనామయమైన సూక్ష్మ శరీరము గురుకర స్పర్శ తగులననే భస్మమైపోవును. అనేక జన్మార్జిత పాప సంశయములు పటాపంచలైపోవును. ఆధ్యాత్మిక సంబంధమైన విషయములు వినుటకే విసుగుపడి వారి వాక్కు కూడా నెమ్మది పొందును. శ్రీ సాయి సుందర రూపము కాంచుట తోడని కంఠము ఆనందాతిరేకంతో గద్గమగును. హృదయము భావోద్రేకముతో యుక్కిరి బుక్కిరి అగును. నేనే తానను స్ఫురణ మేల్కొని ఆత్మ సాక్షాత్కారమునందును కలిగించును. నేను నీవు అని భేదభావమును తొలగించి బ్రహ్మైక్యానుభవము సిద్ధింపచేయును. నేను వేద పురాణాది సద్గ్రంథములు చదువునప్పుడు నా సద్గురి మూర్తియే అడుగుడనుకు జ్ఞప్తికి వచ్చుచుండును. నా సద్గురు అయిన శ్రీ సాయిబాబాయే శ్రీరాముడుగా, శ్రీకృష్ణుడుగా నా ముందు పారాయణకు పూనుకొనగానే శ్రీ సాయి ఆపాద మస్తకము కృష్ణుని వలె కనిపించును. భాగవతమో ఉద్ధవ గీతయో తామే పాడుచున్నట్లుగా అనిపించును. ఎవరితోనైనా సంభాషించినప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణముగా ఇచ్చుటకు జ్ఞప్తికి వచ్చును. నాకై నేను ఏదైనా వ్రాయ తలపెట్టినచో ఒక మాట గాని వాక్యము గాని వ్రాయటకు రాదు. వారి ఆశీర్వాదము లభించిన వెంటనే రచనాధార అంతులేనట్లు సాగును. భక్తినిలో అహంకారము విజృంభించగానే బాబా దానిని అణిచివేయును. తన శక్తితో వాని కోరికలను నెరవేర్చి సంతుష్టి చేసి ఆశీర్వదించును. సాయి పాదాలకు సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి చేసిన వానికి ధర్మార్థ కామ మోక్షములు కరతాళ మలకమలుగును. భగవత్ సాన్నిధ్యములకు పోవుటకు కర్మ, జ్ఞాన, యోగ, భక్తి మార్గములనడి 4 త్రోవలు కలవు. అన్నింటిలో భక్తి మార్గము కష్టమైనది. అది ముండ్లు గోతులతో నిండి ఉండును. సద్గురుని సహాయంతో ముండ్లను గోతులను తప్పించుకొని ముందుకు సాగినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును. ఈ సత్యమును దృఢంగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి వ్యాఖ్యానించేవాడు. స్వతమైన బ్రహ్మము జగత్తును సృష్టించి నా బ్రహ్మము యొక్క శక్తి సృష్టి అను ఈ మూడింటి గూర్చిన తత్వ విచారము చేసి వాస్తవానికి మూడును ఒకటే అని సిద్ధాంతీకరించి బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అభయ ప్రధాన వాక్యములను రచయిత ఈ కింద ఉదాహరించుచున్నాడు. ఆ ఉదాహరణ చెప్పబోయే ముందు మాస్టర్, ఇంతవరకు ఏం జరిగిందంటే, నువ్వు నేను ఒకటే, భేదభావము లేదు, అంటే అందరము ఆత్మ అనే అర్థం అనమాట ఇక్కడ. అయితే ఇంతకు ముందుకే ఒకటి పట్రీసార్ది వీడియో చూసాను మాస్టర్. దాంట్లో కూడా సేమ్ ఒక చెట్టుకి ఒక ఆకు అంట నేను వేరే అని ఇంకో ఆకుతో చెప్తుందంట. అప్పుడు ఆ చెట్టు ఉండి, నీ ముఖము మీరంతా ఒక చెట్టుకే ఉన్న ఆకులు, ఈ ఆకు వేరే ఎలా అవుతుంది, ఆ ఆకు వేరే ఎలా అవుతుంది, మీ ఇద్దరు ఒక చెట్టు ఆకులే కాబట్టి మీ ఇద్దరు నేనే అని ఆ చెట్టు అంటారంట. అంటే సేమ్ ఆ పరమాత్ముడు కూడా మీరందరూ అంతా ఒకటే, నాలో ఐక్యమై ఉన్నారు అని. ఇది చదువుతుంటే ఆ ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది మాస్టర్. ఇక్కడ వరకు అర్థమైందిగా. అంటే అక్కడ రచయిత చెప్తున్నాడు అనమాట. రచయిత తన ఆశీర్వాదం లేని తను ఏం రాయలేడు.
అంటే తను నేను రాస్తున్నా అని ఫీల్ అయితే తను ఒక వర్డే రాయగలడంట. అదే నేను రాయట్లేదు బాబా ఆశీర్వాదంతో రాస్తున్నాను అంటే రచన ధారగా వచ్చేదంట. అంటే ఆ బాబానే స్వయంగా ఉండి తల మీద చేతులు పెడుతున్నట్టు, బాబా స్పర్శించి తనను ఆశీర్వదించినట్లు ఆ గ్రంథము రాస్తున్నప్పుడు తను అలా ఫీల్ అయ్యేవాడంట. బాబా బాబానే విభూతి పెడుతున్నట్టు, బాబానే పక్క నుండి రాయిస్తున్నట్టుగా తను అనుకునేవాడంట. అలా అనుకున్నప్పుడే తను ఈ గ్రంథంని ఈజీగా రాసేవాడంట. నా భక్తుని ఇంటిలో ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా మాస్టర్. నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రాలకు ఎప్పుడూ లోటు ఉండదు. నా ఎందే మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకంగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమములను నేను చూచెదను. కావున వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు. నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకొనుము. ప్రపంచములోని కీర్తి ప్రతిష్టలకై పాకులాడుట మాని దైవము యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు, భగవంతుని కరుణా కటాక్షములు సంపాదించుటకు యత్నించుము. ప్రపంచ గౌరవం అందుకొని బ్రహ్మను విడుపుము. మనసునందు ఇష్ట దైవము యొక్క ఆకారమును నిలుపుము. సమస్తేంద్రియములను మనస్సుని భగవంతుని ఆరాధన కొరకే నియమింపుము. ఇతరముల వైపు మనసు పోనివ్వకుము. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి ఎందించుకొనుము. మనసును ధన సంపార్జనము, దేహ పోషణ, గృహ సంరక్షణము మొదలైన విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము. అప్పుడు అది నెమ్మది వహించి శాంతమగును, చింతారహితమగును ఉండును. మనసు సరి అయిన సాంగత్యంలో నున్నదన్నుటకు ఇది ఏ గుర్తు. చంచల మనస్కునకు స్వాస్థ్యము చిక్కదు. అంటే ఇక్కడ మనము దేనికోసం పాకులాడకుండా, అంటే బాబాను నమ్ముకోవడం అంటే యూనివర్స్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఇండైరెక్ట్ గా, అంటే మనం ఆధ్యాత్మికంలో చెప్పాలి అంటే అలా మాస్టర్. అంటే మనం ఎప్పుడైతే దేనికోసం పాకులాడకుండా మనము ప్రజెంట్ లో ఉండి మనము బాబాని స్మరణలో ఉంచుకుంటామో, అంటే యూనివర్స్ మీద మనము నమ్మకం ఉంచుకుంటామో, అప్పుడు దేనికి లోటు ఉండదు అనమాట. బాబా మాటలు ఉదహరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమును వర్ణించుటకు పూనుకొనెను. షిరిడిలో జరుగు ఉత్సవములన్నింటిలో శ్రీరామనవమియే గొప్పది. సాయిలీలా పత్రికలో షిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం గురించి విపులముగా వర్ణింపబడినది. దాని సంగ్రహం ఇక్కడ పేర్కొనబడుచున్నది. అంటే ఉరుసు ఉత్సవం ఎలా జరిగిందో శ్రీరామనవమి అప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు మాస్టర్. కోపర్గాంలో గోపాలరావు గుండ్ అనతడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉండేవాడు. అతడు బాబాకి గొప్ప భక్తుడు. అతనికి 3 భార్యలు ఉన్నప్పటికీ సంతానం కలగలేదు. శ్రీ సాయి ఆశీర్వచనమునిచ్చే అతనికి ఒక కొడుకు పుట్టెను. ఆ సమయంలో అతనికి షిరిడిలో ఉరుసు ఉత్సవం నిర్వహించవలను అని ఆలోచన కలిగింది. తన ఆలోచనను తాత్యాపే పాటిల్, దాదాకోతే పాటిల్, మాధవరావు దేశపాండే తదితర తక్కిన సాయి భక్తుల ముందించను. వారంతా దీనిని ఆమోదించిరి. బాబా ఆశీర్వాదమును అనుమతిని పొందిరి. ఇది 1897లో జరిగిన ఉరుసు ఉత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టింది. గ్రామ కులకర్ణి దానిపై నేదో వ్యతిరేకంగా చెప్పినందున అనుమతి రాలేదు. కానీ బాబా ఆశీర్వదించి ఉండుటచే మరల ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చను. బాబా సలహాను అనుసరించి ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించింది. ఈ ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు జరుపుకున్నటలో హిందూ మహమ్మదీయులు సమైక్యతా భావము బాబా ఉద్దేశము కాబోలు. భవిష్య సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరినట్లు స్పష్టమగును. ఉత్సవము జరుపుటకు అనుమతి అయితే వచ్చింది, కానీ ఇతర అవాంతములు కొన్ని తలెత్తినవి. చిన్న గ్రామమైన షిరిడిలో నీటి ఎద్దడి అధికంగా ఉండెను. గ్రామం అంతటికి 2 నూతులు ఉండేవి. ఒకటి ఎండాకాలంలో ఎండిపోవచ్చున్నను, 2 దానిలో నీళ్లు ఉప్పనివి. ఈ సమస్యను బాబాకు నివేదించగా బాబా ఆ ఉప్పు నీటిలో బావిలో పువ్వులు వేసిరి. ఆశ్చర్యంగా ఆ ఉప్పు నీరు మంచినీరుగా మారిపోయినవి. ఆ నీరు కూడా చాలకపోవటచే తాత్యా పాటిలు దూరం నుండి మూటల ద్వారా నీరు తెప్పించడం. తాత్కాలికంగా అంగళ్ళు వెలిసినవి. కుస్తీ పోటీల కొరకు ఏర్పాట్లు చేయబడినవి.
గోపాలరావు గుండునకు ఒక మిత్రుడు గలడు. వాని పేరు దామ అన్నాకసారు. అతనిది అహ్మద్ నగర్. అతనికి 2 భార్యలు ఉన్నప్పటికీ సంతానం లేకుండాను. అతనికి కూడా బాబా ఆశీర్వాదముచే పుత్ర సంతానము కలగను. ఉత్సవం కొరకు ఒక జెండా తయారు చేయించవలనని గోపాలరావు అతనికి పురమాయించాను. అటులనే నానాసాహెబ్ నిమోన్కర్ ఒక నగిషి జెండా తెమ్మని కోరను. ఈ 2 జెండాలను ఉత్సవంతో తీసుకొని పోయి మసీదు 2 మూలలందు నిలబెట్టిరి. ఈ పద్ధతిని ఇప్పటికీ అవలంబించరు. బాబా తాము నివసించిన ఆ మసీదును ద్వారకామయి అని పిలిచేవారు. చందనోత్సవము సుమారు 5 ఏళ్ల తర్వాత ఈ ఉత్సవంతో పాటు ఇంకొక ఉత్సవం కూడా ప్రారంభమయ్యను. కోరాల గ్రామంకు చెందిన అమీరు శక్కర్ దలాల్ అను మహమ్మదీయ భక్తుడు చందనోత్సవమును ప్రారంభించను. ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థము చేయుదురు. వెడల్పు పల్లెంలో చందనపు ముద్ద నుంచి తలపై పెట్టుకొని సాంబ్రాణి ధూపములతో బాజా భజంత్రులతో ఉత్సవము సాగించెదరు. ఉత్సవం మోరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటులోను గొడల పైన ఆ చందనమును చేతితో అందరూ తట్టెదరు. మొదట 3 సంవత్సరాలు ఆ ఉత్సవమును అమీరు శక్కరు నిర్వహించను. పిమ్మట అతని భార్య ఈ సేవను కొనసాగించను. ఒకే దినమందు పగలు హిందువులచే జెండా ఉత్సవము, రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము అరమరికలు లేకుండా జరుగుచున్నవి. ఏర్పాట్లు. షిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము బాబా భక్తులకి ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనిచుండిరి. బయట ఏర్పాట్లన్నీ తాత్యా కోతే పాటిలు చూచుకొనేవాడు. ఇంటి లోపల చేయవలసిన అన్నీ రాధాకృష్ణమయ్యను భక్తురాలు చూచుచుండెను. ఉత్సవ దినంలో ఆమె నివాసము భక్తులతో నిండిపోయేది. ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూచుకున్నటే కాక ఉత్సవంకు కావలసిన సరంజామానంతయు సిద్ధపరచుచుండెను. అంతేకాదు స్వయంగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నము వేయుచుండెను. మసీదు గోడలు బాబా వెలిగించి ధ్వని మూలంగా మసిపట్టి ఉండేది. మండుచున్న ధ్వనితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయటపెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్ళవేయించుచుండెను. ఆమె ఇదంతయు బాబా చావడిలో పరుండున్నప్పుడు చేసేది. ఈ పనిని శ్రీరామనవమికి 1 రోజు ముందే పూర్తి చేయుచుండెను. పేదలకు అన్నదానం అనిన బాబాకు చాలా ప్రీతి. అందుచే ఈ ఉత్సవ సమయం ముందు అన్నదానము విరివిగా చేయుచుండరు. భోజన పదార్థాలు, మిఠాయిలు రాధాకృష్ణమాయి ఇంటిలో విస్తారంగా వండబడేవి. అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందంగా పూనుకొని పాల్గొని చుండడు వారు. ఉరుసు శ్రీరామనవమి ఉత్సవంగా మారిన వైణవం. ఈ ఉరుసు అనేది శ్రీరామనవమి ఉత్సవంగా ఎలా మారింది అనేది ఆ వైనం గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు మాస్టర్. 1897 నుంచి 1911 వరకు ఉరుసు శ్రీరామనవమి నాడు వైభవంగా జరుగుచుండెను. రాను రాను అది వృద్ధి అగుచు ప్రాముఖ్యము సంతరించుకొనెను. 1912లో ఈ ఉత్సవమునకు సంబంధించిన ఒక మార్పు జరిగెను. శ్రీ సాయినాథ సగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జాగేశ్వర భీష్మయను వాడు దాదాసాహెబ్ కాపాడ్డేతో కలిసి ఉత్సవమునకు వచ్చెను. వారు దీక్షిత్ వాడలో బస చేసిరి. ఉత్సవము ముందు రోజు కృష్ణారావు దీక్షిత్ వాడ వసారాలో పండుకొని ఉండెను. ఆ సమయంలో లక్ష్మణరావు ఉరఫ్ కాకా మహాజని పూజా పరికరముల పల్లెముతో మసీదునకు పోవచుండెను. అతనిని చూడగానే భీష్మకు యొక్క కొత్త ఆలోచన తట్టను. వెంటనే కాకా మహాజనిని దగ్గరికి పిలిచి అతనితో ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయమన్నట్టులో భగవద్ ఉద్దేశం ఏదో ఉండవచ్చును. శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ దినమందు రామ జన్మోత్సవం ఎలా జరుపుకూడదని అడిగాను. కాకా మహాజనికి ఆలోచన బాగా నచ్చింది. తమ సంకల్పానికి బాబా అనుమతి సంపాదించుటకు ఆయత్తమైరి. కానీ భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసుని సంపాదించుట కష్టము. ఈ సమస్యను కూడా తుదకి భీష్మయే పరిష్కరించను. ఎట్లనా అతని వద్ద రామాఖ్యానమును శ్రీరాముని చరిత్ర సిద్ధముగా నుండుటచే అతడే దానిని సంకీర్తన చేయుటకు
కాకా మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించింది. చక్కెరతో కలిపిన శొంఠి గుండ ప్రసాదము రాధాకృష్ణమాయి చేయుట ఏర్పాటయ్యను. బాబా అనుమతి పొందుటకై వారు మసీదుకు పోయిరి. సర్వజ్ఞుడైన బాబా వాడలో ఏమి జరుగుతున్నదని మహాజనిని ప్రశ్నించను. బాబా అడిగిన ప్రశ్నలోని అంతరార్థమును మహాజని గ్రహించలేక ఏమి జవాబు ఇవ్వక మౌనంగా నుండెను. బాబా అదే ప్రశ్న భీష్మను అడిగాను. అతడి శ్రీరామనవమి ఉత్సవము చేయవలెనను తమ ఆలోచనకు బాబా వివరించి అందులోకి బాబా అనుమతినివ్వవలను కోరెను. బాబా వెంటనే ఆశీర్వదించాను. అందరూ సంతోషించి రామ జయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి. ఆ మరుసటి దినము మసీదును అలంకరించింది. రాధాకృష్ణమాయి ఒక ఉయ్యలనిచ్చాను. దానిని బాబా ఆసనము ముందు వేలాడగట్టింది. శ్రీరామ జన్మోత్సవ వేడుక ప్రారంభమయ్యను. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను. మహాజని హార్మోనియం ముందు కూర్చొనను. అప్పుడే లెండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూచి మహాజనిని పిలిచెను. రామ జన్మోత్సవం నందు జరుపుటకు బాబా ఒప్పుకొనునో లేదో ఏమగునో అని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళాను. అది అంతయు ఏమని, అక్కడ ఉయ్యాల ఎందుకు కట్టినారని బాబా అతనిని అడిగాను. శ్రీరామనవమి మహోత్సవము ప్రారంభమైననియు అందులకై ఊయల కట్టిననియు అతడు చెప్పాను. బాబా మసీదులో ఉండు భగవంతుని నిర్గుణ స్వరూపమును సూచించు నింబారు నుండి 2 పూలమాలలు తీసి ఒకటి మహాజనుని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపెను. హరికథ ప్రారంభమయ్యాను. రామకథ సంకీర్తనము ముగియగానే బాజా భజంత్రి ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జయ జయ ధ్వానములు చేయుచు పరమోత్సాహముతో అందరూ ఒకరిపై ఒకరు గులాల్ అంటే ఎర్ర రంగు పొడి చల్లుకొనిరి. అంతలో ఒక గర్జన వినపడెను. భక్తులు చల్లుకొని చుండిన గులాల్ ఎటులనో పోయి బాబా కంటిలో పడెను. బాబా కోపంతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను. ఇది చూచి చాలా మంది భయంతో పారిపోయిరి. కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రం అవన్నీ తిట్ల రూపంగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదాలని గ్రహించి కదలక అక్కడనే ఉండిరి. శ్రీరామ జయంతి నాడు రావణుడనే అహంకారాది అర్షడ్వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపంలో ఉన్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించింది. షిరిడిలో ఏదైనా కొత్తది ప్రారంభించినప్పుడల్లా బాబా కోపించుట ఒక రివాజు. దీనిని తెలిసిన వారు గమ్మున నూరకొండిరి. తన ఊయలను బాబా విరుచునను భయముతో రాధాకృష్ణమయి మహాజనిని పిలిచి ఊయలను తీసుకొని రమ్మను. అమ్మ ఇక్కడ కోపం గురించి చెప్తుంటే ప్రకృతి మహేశ్వర్ గుర్తొస్తున్నాడు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే అమ్మ, కోపము గురువులకు కోపం ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు అక్కడ ఏదో తొలగిస్తున్నారు. అంటే భక్తుల అహంకారాన్ని కానీ భయంని కానీ ఆ కోపం ద్వారా తొలగిస్తున్నారేమో అని నాకు ఒకసారి అనిపించిందమ్మా. కరెక్ట్. అది అంటే గురువులకి కోపం రాదు కదా, కానీ ఆ కోపం ప్రదర్శించడం వల్ల వాళ్ళకి ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా ఆ కోపంతో వాళ్ళకి శిష్యులకి పోతుందని నాకు అనిపించిందమ్మా. అయితే ఇప్పుడు మీరెప్పుడు ఇట్లా సార్ కోపడతారు అనేటప్పుడల్లా నాకు ఈ బాబాదే గుర్తొస్తుంది అనమాట. ఈ స్టోరీ ఇంతకుముందు కూడా నేను ఈ బుక్ చదివినా, అప్పుడు గుర్తొచ్చేది అనమాట. ఎప్పుడు మహాజని పోయి దానిని నిప్పు, ఇక్కడ షిరిడిలో ఏదైనా కొత్తది ప్రారంభమైనప్పుడల్లా బాబా కోపించేవాళ్ళంట. ఆ కోపంతో ఇక్కడ ఉయ్యలు ఇరగొడతాడని చెప్పి రాధాకృష్ణమై దాచిపెట్టిందంట. రామనవమి మరుసటి దినమున జరుపు గోపాల కాలోత్సవంలో గాని ఉత్సవము పూర్తి కాదన్న విషయము అప్పుడు భక్తులకు స్ఫురించెను. మరునాడు శ్రీకృష్ణ జననము నాడు పాటించి కాళహండి అనే ఉత్సవం జరిపిరి. కాళహండి అనగా నల్లని కుండలో అటుకులు, పెరుగు, ఉప్పు, కారము వేసి వేలాడగట్టెదరు. హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగలగొట్టెదరు. రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టెదరు.
శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులకు గొల్ల పిల్లవాండ్రకు పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తయిన పిమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించారు. శ్రీరామనవమి వేడుకలు ఈ విధంగా జరిగిపోవచుండగా పగటి వేళ పతాకోత్సవము, రాత్రి యందు చందనోత్సవము కూడా యథావిధిగా జరిగినవి. ఈ విధంగా ఆనాటి నుండి ఉరుసు ఉత్సవము శ్రీరామనవోత్సవంగా మారాను. 1913 నుండి శ్రీరామనవమి ఉత్సవములోని అంశములు క్రమంగా హెచ్చినవి. చైత్రపాడ్యము నుంచి రాధాకృష్ణమాయి నామ సప్తాహము ప్రారంభించుచుండెను. భక్తులందరూ వంతుల వారీగా అందు పాల్గొని చుండిరి. ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమాయి కూడా వేకువజామునే భజనలో చేరుచుండెను. శ్రీరామనవమి ఉత్సవములు దేశమంతటా జరుగుటచి హరికథా కాలక్షేపము చేయు హరిదాసులు దొరుకుట దుర్లభంగా నుండెను. శ్రీరామనవమికి 5-6 రోజుల ముందు ఆధునిక తుకారాం అను పిలువబడు బాలబువ పాలీయను సంకీర్తనకారుని కాకమహాజని ఆదర్శికంగా కలియుట తటస్థించినది. శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజని అతనిని షిరిడి తోడుకొని వచ్చెను. ఆ మరుసటి సంవత్సరం కూడా అనగా 1914లో తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహత్ సిద్ధ కవటే గ్రామంలో ప్లేగు వ్యాధి వ్యాపించి ఉండుట చేత బాలవసత సంకీర్తన కార్యక్రమాలు లేక ఖాళీగా నుండెను. కాకా సాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా అనుమతి అతడు షిరిడి వచ్చి హరికథా సంకీర్తనము చేశాను. బాబా అతనిని తగినట్లు సత్కరించెను. 1914 సంవత్సరంలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు షిరిడిలో సంకీర్తన చేయు బాధ్యతను శ్రీ దాసగను మహారాజునకు బాబా అప్పగించుట ద్వారా ఏటేటా ఒక్కొక్క కొత్త హరిదాసుని పిలుచు సమస్య శాశ్వతంగా పరిష్కరించబడెను. 1912 నుండి ఈ ఉత్సవము రాను రాను వృద్ధి పొందుచుండెను. చైత్ర శుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడి తేనె తుట్ట వలె ప్రజలతో కిటకిటలాడుచుండెను. అంగల సంఖ్య పెరిగిపోయెను. కుస్తీ పోటీలలో అనేక మంది ప్రముఖ మల్లులు పాల్గొనచుండిరి. పేదలకు అన్న సంతర్పణ విరివిగా జరుగుచుండెను. రాధాకృష్ణమాయి కృషిచే షిరిడి ఒక సంస్థానంగా రూపొందెను. వివిధములైన హంగులు అలంకారాలు పెరిగినవి. అలంకరింపబడిన గుర్రము, పల్లకి, రథము, పాత్రలు, వెండి సామానులు, బాటీలు, వంట పాత్రలు, పటములు, నిలువుటద్దములు మొదలైనవి బహూకరింపబడెను. ఉత్సవంకు ఏనుగులు కూడా వచ్చెను. ఇవన్నీ ఎంత హెచ్చినప్పటికీ సాయిబాబా వీనినే మాత్రము లక్ష్య పెట్టక యథాపూర్వము నిరాడంబరులై ఉండేవారు. ఈ ఉత్సవంలో గమనించవలసిన ముఖ్య విషయం ఏమన్నా హిందువులు మహమ్మదీయులు ఎట్టి అరమరికలు లేక కలిసిమెలిసి ఉత్సవంలో పాలుపంచుకునేవారు. ఈనాటి వరకు ఎటువంటి మత కలహములు షిరిడిలో తలెత్తలేదు. మొదట 5,000 నుండి 7,000 వరకు యాత్రికులు వచ్చేవారు. క్రమంగా ఆ సంఖ్య 75,000కు పెరిగింది. అంత పెద్ద సంఖ్యలో జనులు గుమిగూడినప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు కానీ అల్లర్లు కానీ సంభవించలేదు. మసీదుకు మరమ్మతులు అంటే అంతమంది వచ్చినా కూడా ఏ రోజు కూడా అంటువ్యాధులు కానీ మరమ్మతులు కానీ జరగలేదు అనమాట. అంటే బాబా ఆశీర్వాదం వలన. నెక్స్ట్ మసీదుకు మరమ్మతులు. గోపాలరావు గుండునకు ఇంకొక మంచి ఆలోచన తట్టెను. ఉరుసు ఉత్సవమును ప్రారంభించిన విధముగానే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలెనని నిశ్చయించుకొనెను. మసీదు మరమ్మత్తు చేయు నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించెను. కానీ ఈ పని బాబా అతనికి నియమించలేదు. నానాసాహెబ్ చంద్రోర్కర్ ఆ సేవ లభించినది. రాళ్ల తాపన కార్యము కాకాసాహెబ్ దీక్షిత్ కి నియోగించబడెను. మసీదుకు మరమ్మతులు చేయుట మొదట బాబాకి ఇష్టం లేకుండాను. కానీ భక్తుడకు మహాసాపతి కల్పించుకొని ఎటులను బాబా అనుమతి సాధించాను. బాబా చావడిలో పండుకున్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లతో తాపన చేయుట ముగించిరి. అప్పటి నుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండటం మాని చిన్న పరుపు మీద కూర్చుండేవారు. గొప్ప వ్యయప్రయాసలతో 1911వ సంవత్సరంలో సభా మండపము పూర్తి చేశారు. మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది.
సౌకర్యంగా లేకుండాను. కాకా సాహెబ్ దీక్షిత్ దానిని విశాలపరిచి పైకప్పు వేయదలిచెను. ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభములు మొదలగునవి తెప్పించి పని ప్రారంభించెను. రాత్రంతయు శ్రమపడి స్తంభంలో నాటడివారు. మరుసటి దినము ప్రాతకాలంనే బాబా చావడి నుంచి వచ్చి అదంతయు చూసి కోపంతో వారిని పీకి పారవేడ్చెడివారు. ఒకసారి బాబా మిక్కిలి కోపోద్యుక్తుడై నాటిన ఇనుప స్తంభమును ఒక చేతితో పెగిలించుచు రెండవ చేతితో తాత్య వాటి పీకను పట్టుకొనెను. తాత్య తలపాగను బలవంతంగా తీసి అగ్గిపుల్లతో నిప్పంటించి ఒక గోతిలో పారవేర్చెను. బాబా నేత్రములు నిప్పు కణముల వలె వెలుగుచుండెను. ఎవరికి బాబా వైపు చూచుటకు కూడా ధైర్యము చాలా కొండెను. అందరూ భయకంపితులైరి. బాబా తన జేబులో నుంచి ₹1 తీసి అటువైపు విసిరెను. అది శుభయ సమయమందు చేయు ఆహుతి వలె కనపడెను. తాత్య కూడా చాలా భయపడెను. తాత్యకి ఏమి జరుగుచున్నదో ఎవరికి ఏమీ తెలియకుండెను. కల్పించుకొని బాబా పట్టు నుండి తాత్యను విడిపించుటకెవ్వరికి ధైర్యం చాలలేదు. ఇంతలో కుష్ఠరోగి బాబా భక్తుడు నాకు బాగోజీ షిండే కొంచెము ధైర్యం కూడగట్టుకొని ముందుకు పోగా బాబా వారిని ఒక పక్కకి తోసివేశాను. మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుక రాయి రువ్వెను. ఎంతమంది ఆ జోలికి పోదలుచరో అందరికీ ఒకే గతి పట్టను. కానీ కొంతసేపటికి బాబా శాంతించాను. ఒక దుకాణదారుని పిలిపించి వాని వద్ద నుంచి ఒక గీటి జేబునుకొని తాత్యను ప్రత్యేకంగా కాయన్నట్లు దానిని స్వయంగా తాత్య తలకి చుట్టాను. బాబా ఒక్క ఈ వింత చర్యను చూచిన వారెల్లరూ ఆశ్చర్యములొగరి. అంత త్వరలో బాబాకి ఎట్లు కోపం వచ్చెను? ఎందుచేతని ఈ విధంగా తాత్యను శిక్షించెను? వారి కోపం తక్షణమే ఎట్లు చల్లబడెను అని అందరూ ఆలోచించుచుండెరు. బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తి వలె కూర్చుండి అత్యంత ప్రేమానురాగంతో మాట్లాడుచుండెడు వారు. అంతలో నకారములుగా కోపించెడివారు. అటువంటి సంఘటనలు అనేకాలు కలవు. కానీ ఏది చెప్పవలను? విషయము తీర్చుకోలేకున్నాను. అందుకే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి చెప్పేదను. 6వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.